Hello friends, welcome to my channel. In this video, I will explain about this problem. చూడండి ఈ ప్రాబ్లం వచ్చేసి గేట్లో అడిగారు. సో 2021 సిఎస్ సబ్జెక్ట్లో కంప్యూటర్ సైన్స్లో సెట్ 1 సబ్జెక్ట్ నేమ్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్. సో టాపిక్ అంటే స్టాక్స్ మీద అడిగారు. క్వశ్చన్ నెంబర్ 31. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ఎంటీ స్టాక్. ఓకే, సో పుష్ ఆఫ్ 54, పుష్ ఆఫ్ 52, పాప్, పుష్ ఆఫ్ 55, పుష్ ఆఫ్ 62 is equal to pop. సో నెక్స్ట్ ఇంకొక ఆపరేషన్స్ ఇచ్చారు. కన్సిడర్ ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ఎంటీక్యూ. సో నెక్స్ట్ NQ21, 24, DQ, NQ28, NQ32, DQ అని ఇచ్చారు. చూడండి, యాక్చువల్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లం అసలు దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ఎంటీ స్టాక్ అంటే ఒక ఎంటీ స్టాక్లో ఆపరేషన్స్ తీసుకోమని చెప్తున్నాడు. ఓకే, సో ఎంటీ స్టాక్లో ఫాలోయింగ్ ఆపరేషన్స్ అని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి? పుష్ ఆఫ్ 54. సో ఎంటీ స్టాక్లో నేను పుష్ అంటే ఏంటంటే ఎలిమెంట్స్ని మనము ఇన్సర్ట్ చేయడం ఫ్రెండ్స్. ఓకే, సో పుష్ ఆఫ్ 54. ఎప్పుడైతే పుష్ ఆఫ్ 54 అంటున్నామో, స్టాక్ అంటే మనకు తెలుసు లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో పుష్ ఆఫ్ 54 అన్నప్పుడు 54ని మనము ఇన్సర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో తర్వాత పుష్ ఆఫ్ 52. సో పుష్ ఆఫ్ 52 అన్నప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ మనకు స్టాక్లో 54 అయితే ఉంది. ఇప్పుడు నేను 52ని కూడా ఇన్సర్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. పుష్ ఆఫ్ 52. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఏముందండి? పాప్. సో పాప్ అంటే ఏంటి? స్టాక్లో నుంచి మనము ఎలిమెంట్స్ని రిమూవ్ చేయడం ఫ్రెండ్స్. ఓకే, సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోవాలి, స్టాక్లో మనకి ఎలా జరుగుతుందంటే టాప్ ఆఫ్ ద ఎలిమెంట్ పాప్ అనేది జరుగుతుంది. సో పాప్ అంటే ఏంటంటే ఎలిమెంట్ అనేది రిమూవ్ చేయడము. సో ఇక్కడ ఆల్రెడీ 54 ఉంది, 52 ఉంది. నేను ఎప్పుడైతే పాప్ అని రాస్తానో, సో ఇక్కడ 52 అనేది ఎగిరిపోయింది. సో 52 వెళ్ళిపోవడం వల్ల మనకి ఓన్లీ 54 మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగానైతే మనము చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏముందండి? పాప్ తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ మనకి ఆల్రెడీ 54 అయితే ఉంది దీంట్లో. చూడండి, నెక్స్ట్ ఎలిమెంట్ పుష్ ఆఫ్ 55. ఓకే, సో పుష్ ఆఫ్ 55. సో దీని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న స్టాక్లోకి ఎలిమెంట్ 55ని పంపించండి అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటి? పుష్ ఆఫ్ 62. సో పుష్ ఆఫ్ 62 అంటే ఏముంటుంది ఫ్రెండ్స్? సో ఎలిమెంట్స్ని జస్ట్ పుష్ ఆఫ్ 62 అంటే 62ని మీరు దీంట్లో ఇన్సర్ట్ చేయండి అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఓకే, సో పుష్ ఆఫ్ 62. ఓకే, సో ఇంతవరకు ఏం లేదు, స్టాక్లో పుష్ ఆపరేషన్స్ అదేవిధంగా పాప్ ఆపరేషన్స్ ఇచ్చాడు, అది మనము పర్ఫామ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏముందండి? ఎస్ ఈక్వల్ టు పాప్. ఓకే, సో ఇప్పుడు పాప్ అంటే ఏంటి? మళ్ళీ టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు? యాక్చువల్గా మనకు ఎస్ ఈక్వల్ టు పాప్ అన్నాడు. సో ఎప్పుడైతే నేను పాప్ చేస్తున్నానో అప్పుడు ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 54, 55. సో టాప్ ఎలిమెంట్ ఏముందండి? ఈ 62 అనేది పాప్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎస్ ఈక్వల్ టు పాప్. సో ఎస్ ఈక్వల్ టు పాప్ అన్నప్పుడు మనకి ఏ ఎలిమెంట్ బయటకు వెళ్ళిపోతుంది? 62. కాబట్టి ఇక్కడ ఎస్ వాల్యూ 62 ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ ఏమడిగాడు? ఎస్ ప్లస్ క్యూ. సో 62 ప్లస్ నెక్స్ట్ వన్ ఏముంది ఫ్రెండ్స్? కన్సిడర్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆన్ ఎంటీక్యూ. సో గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ మనము స్టాక్ మీద పర్ఫామ్ చేసాము, ఇప్పుడు ఒక క్యూ మీదనైతే యాక్షన్స్ పర్ఫామ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సో మీకు తెలుసు స్టాక్ అంటేనేమో లిఫో అంటే ఏం లేదు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. క్యూ అంటేనేమో ఫిఫో, ఫాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ ఏముందండి దీంట్లో? NQ ఆఫ్ 21. సో పుష్ అంటేనేమో ఇన్సర్షన్ స్టాక్లో, NQ అంటే
దీంట్లో మనకి ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడము. చూడండి, సో ఇది వచ్చేసి మనకి క్యూ. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏముందండి, 21. ఓకే ఫ్రెండ్స్, సో 21 అయితే నేను ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. సో ఇది వచ్చేసి మన క్యూ. సో నెక్స్ట్ వన్ ఏముందంటే 21 తర్వాత ఎన్క్యూ ఆఫ్ 24. సో 21 తర్వాత 24 వస్తుంది క్యూ కాబట్టి ఇది మనము ఇలా ఇన్సర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏముందండి, డీక్యూ. సో డీక్యూ అంటే ఎలిమెంట్ని ఇక్కడ ఎన్క్యూ అంటేనేమో ఇన్సర్ట్ చేయడము, డీక్యూ అంటే రిమూవ్ చేయడం. సో ఎప్పుడైతే నేను డీక్యూ చేస్తున్నానో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఓకే ఒకసారి ఇక్కడ చూడండి, ఈ 21, 24లో 21 అయితే రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది క్యూ కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు, డీక్యూ. సో ఎప్పుడైతే మీరు డీక్యూ చేస్తారో మీకు ఉండే ఎలిమెంట్ 24 మాత్రమే. ఎందుకు, ఎందుకంటే 21 అనేది ఎన్క్యూ డీక్యూలో వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏముందండి, ఎన్క్యూ ఆఫ్ 21. సో ఆల్రెడీ నాకు ఇక్కడ 24 అయితే ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, ఎన్క్యూ, ఓకే, సో ఎన్క్యూ ఆఫ్ 28 ఇచ్చాడు. సో ఎన్క్యూ ఆఫ్ 28 అన్నప్పుడు మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్క్యూ ఆఫ్ 28 అన్నప్పుడు 28 అయితే ఇన్సర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏముందండి, ఎన్క్యూ ఆఫ్ 32. ఓకే, సో ఎన్క్యూ ఆఫ్ 32. సో మళ్ళీ ఏంటి, 28 తర్వాత 32 అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకేం జరుగుతుందంటే నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, క్యూ ఈజ్ ఈక్వల్ టు డీక్యూ. ఓకే, సో ఎప్పుడైతే మీరు డీక్యూ చేస్తారో ఈ 24 అనేది మనకు రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో యాక్చువల్గా ఏంటంటే దీని తర్వాత మనకు ఓన్లీ 2 ఎలిమెంట్స్ మాత్రమే మిగులుతాయి, ఒకటి 28, ఒకటి 32. కాకపోతే అక్కడ ఏమి ఇచ్చాడు, క్యూ ఈజ్ ఈక్వల్ టు డీక్యూ, అంటే ఈ 24 అనేది డీక్యూ వాల్యూ అవుతుంది. సో కాబట్టి క్యూ వాల్యూ ఎంత అండి, 24. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఈ రెండింటిని మనము యాడ్ చేస్తే 86 వస్తుంది కదా, ఈ ఆన్సర్ 86. సో సింపుల్గా చెప్పాలంటే దీంట్లో మనకి స్టాక్ ఆపరేషన్ ఇచ్చాడు, క్యూ ఆపరేషన్ ఇచ్చాడు. సో ఎస్ ప్లస్ క్యూ ఏమవుతుంది అని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.